అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ డెంటిస్ట్ అట్ మెడికల్ హాస్పిటల్స్. సో పంటి నొప్పి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. సో పంటి నొప్పి అనేది ఎన్ని రకాలుగా రావచ్చు. లైక్ ఏదైనా పళ్ళు పుచ్చిపోయినా, సో ఆ పళ్ళు పుచ్చు అనేది పైన లేయర్లో పైన పొరలోనే ఉన్నప్పుడు మీరు ఏదైనా తిన్నా ఏదైనా తాగినా జిగుమని లాగడం, షార్ప్ పెయిన్, సో తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గడం లాంటిది ఉంటుంది. సో అదే ఇన్ఫెక్షన్ అనేది లోపల పంటి నరంకి ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు కాన్స్టాంట్ థ్రాబింగ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇంకోటి వచ్చి చిగుళ్ళ సమస్య అంటే, సో చిగుళ్ళ సమస్య ఎందువల్ల వస్తుంది అంటే, మీకు ఎప్పుడైతే బ్రషింగ్ సరిగ్గా లేక, సో బ్రషింగ్ టెక్నిక్ అనేది సరిగ్గా లేక, ఆ గాలి అనేది చిగుళ్ళ లోపల ఎప్పుడైతే ఎక్కువగా పేర్కొని ఉంటుందో చిగుళ్ళ నుంచి రక్తం రావడం, చిగుళ్ళు బాగా వాడడం, సో బ్రష్ చేస్తున్నప్పుడు బాగా రక్తం రావడం, ఆ నోటి దుర్వాసన రావడం లాంటిది ఉంటుంది. సో వీటిలలో ఈ చిగుళ్ళ సమస్య ఉన్న వాళ్ళలో ఎక్కువగా కాన్స్టాంట్ డల్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఒక ప్రదేశానికి కాకుండా మొత్తం చిగుళ్ళంతా పెయిన్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఇన్ సమ్ కేసెస్ జ్ఞానదంతం వచ్చే ముందు, జ్ఞానదంతం థర్డ్ మోలార్ విజ్డమ్ టీత్ అన్నారు. సో ఈ టీత్ వచ్చే ముందు మీకు ఎరప్షన్ పెయిన్ అనేది విజిబుల్గా ఉంటుంది. సో వచ్చే ముందు చాలా భరించలేని నొప్పి అనేది చాలా ఉంటుంది. సో తింటున్నప్పుడు కూడా చిగుళ్ళ మీద ప్రెషర్ పడినప్పుడు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది వచ్చే ముందు సరిగ్గా డైరెక్షన్ అనేది సరిగ్గా లేక, బోన్ అనేది ఎక్కువ అవైలబుల్ లేకపోతే ఈ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.